అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడుకుని మీరు రాజ్యము అన్నం పెట్టరు, జనసమూహం ఉండదు. అంతేకాదు ఆకర్షణమైనది ఏది కూడా ఉండదు. ఇక్కడ ఉండేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని ఆరాధించే దేవుని బిడ్డలు మాత్రమే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశ కలిగి ఆయన అంటాడు కదా, చిన్న మంద భయపడుకుని తండ్రి రాజ్యం ఇవ్వడానికి నీకు ఇష్టపడుతున్నాడు ఆయన. కనుక దేవుని రాజ్యం చిన్న మందులో ఉన్న మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఎందుకంటే పెద్ద మందు కాదు మనకు కావాల్సింది, చిన్న మంద. అంటే పెద్ద మంద కొంతమంది ఉంటారు, వేలకు వేలు విశ్వాసులు ఉంటారు. మరి అవే పాస్టర్ గారు వాళ్ళందరూ పరలోకం చేరరా అంటే అందరూ చేరుతారు. కానీ వాస్తువులు ఏంటంటే వాళ్ళందరూ కొంతమంది గేర్ చేయబడతారు, అంటే వేరు చేయబడతారు. ప్రియా దేవుడి బిడ్డలారా, దేవుడు జల్లుడు పడతారు, అప్పుడు నిలిచేది అందరూ, పడిపోయేది అందరూ. కనుక అయితే మనం మాత్రం కొద్ది మందే కనుక ప్రియా దేవుడి బిడ్డలారా, మనకి మాత్రం దేవుడు తన రాజ్యం ఇవ్వడానికి ఆయనకి ఇస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పాలన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? దేవుడు తన పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేయడానికి మంద ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చిన్న మంద దేవుని రాజ్యములో ఏ రీతిగా ప్రవేశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ప్రవేశించగలిగిన లక్షణాలు, అలా ప్రవేశించగలిగిన అనుభవాలు మనలో ఉన్నాయో లేవో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మంద అంటే గుర్తుపెట్టుకొని సంఘం. మంద అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే మందిరం కాదు, సంఘం అంటే దేవుని పిల్లలు. అర్థమైందా? కనుక క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు ఒక చోట మరి సమకూడినప్పుడు దానిని సంఘం అంటారు. అదే అంటారు కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమును కూడి ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఉంటారని ప్రభు సెలవిచ్చారు. కనుక ఇద్దరు ముగ్గురుగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి మధ్య దేవుడు ఎప్పుడు ఉంటాడు. అదే సంఘం. అదే సంఘం దేవునికి అతి ప్రియమైన ఇదిగో సంఘం, దేవుడు మెచ్చే సంఘం. కనుక ఈరోజు ఆ సంఘములో ఉండవలసిన ఒక అనుభవంలో నుంచి కొన్ని లోతైన విషయాలను మీకు తెలియజేస్తాను. సంఘము ఎలా ఉండాలి అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి, చిన్న మందులో ఉన్నంత మాత్రాన పరలోకం రాదు, కానీ ప్రభు సెలవిచ్చిన మందలాగా మనం ఉండగలిగితే, ప్రభు సెలవిచ్చిన సంఘములాగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు నాకు రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా రాజ్యం ఇస్తాడు. అయితే ఆ సంఘానికి ఉండవలసిన అనుభవం ఏంటి? సంఘం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకుని వాక్యంతో స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే, సంఘము ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే, ముడతైనను కలంకమైనను మరి అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా. ఎలా అంట? మహిమ కలిగిన సంఘముగా. ఇదిగో సంఘం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంటే మహిమగల సంఘంగా ఉండాలి అంటే ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా. ఇప్పుడు మనం అంటాం, పాస్టర్ గారు యేసు రక్తంలో కడగబడిన వారందరూ పాపులే.
మరి యేసు రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులేనా? యేసు రక్తములో విమోచించబడిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఇదిగో పరిశుద్ధులేనా? పరిశుద్ధులేనా అని మీకు డౌట్ రావచ్చు. వాస్తవాన్ని నేను చెప్పే మాట ఏంటంటే, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ పరిశుద్ధులే, కానీ ఆ మొదటి అనుభవాన్ని పోగొట్టుకుంటారు. అంటే ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ నీతిని ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. రక్షించబడిన కొత్తలో ఉంటుంది ఆ విశ్వాసం, రక్షించబడిన కొత్తలో ఉంటుంది ఆత్మీయత, రక్షించబడిన క్రొత్తలో పరిశుద్ధత. ఎంతో పరిశుద్ధత తెలిసిన పొరపాటు పిల్లలు వెళ్ళి ఇదిగో మరి టీవీ ఆన్ చేసి ఏదైనా సినిమా చూస్తున్నా, పాటలు సినిమా పాటలు వింటున్నారా అని హిమోలో టీవీ ఆపురా, అరే ఆపురా టీవీ అంటా ఉంటారు. చూడకూడదు, మనం వేసే పిల్లలు రా, అరే చూడకూడదు అంటాం. అలా కాదు, ఒక రోజు గడిచిపోయి 2 రోజులు గడిచిపోయి ముందేమో గదువుతారు. ఫస్ట్ రోజు రక్షించబడిన ఫస్ట్ రోజు గదువుతారు, 2వ రోజు లేదా నువ్వు ఎంత చెప్పినో అంటాం. 3వ రోజుకి వచ్చేసరికి హచ్చి వీడితో మనకెందుకులే అన్నట్టు పోతాం. 4వ రోజుకి వచ్చేసరికి అసలు ఏంటి వీడు చూసేదని చూద్దాం. 5వ రోజుకి వచ్చేసరికి అసలు ఏంటి ఏముందబ్బా అయినా ఒక నిమిషం చూద్దాం ఉండు అని చూద్దాం. 6వ రోజుకి వచ్చేసరికి ఇంకా టీవీని బంధించేస్తుంది. ఇక పవిత్రుడు ఆడిపోతూ, ఆ పరిశుద్ధుడు ఆడిపోతూ. కనుక ఆ సినిమా చూడటం, ఆ సీరియల్ చూడటం, లేదా ఆ పాపాన్ని కలిగి ఉండటం, ఎన్నో లోకాశ లోక తలంపులు కలిగి మనిషి అపవిత్రుడు అయిపోతావు. నిజమండి, మన జీవితంలో పరిశుద్ధత, నేనంటాను రక్షించబడిన క్రొత్తలో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవితం ఈరోజు ఉందా? చెప్పండి. ఈరోజు మనకుందా? మాటలు, చూపు, వినికిడి, ఆలోచన, తలంపు, నడవడికలు, ఈ వేటి ద్వారా, ఇన్నిటి ద్వారా మన జీవితంలో ఎంత పాపాన్ని మనం కొనిదెచ్చుకుంటున్నాం, ఎంత ఘోరమైన పాపాలు మనం చేస్తూ ఉన్నాం. నేను చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవుడుగా నీతిమంతుడుగానే బ్రతకాలి. క్రైస్తవుడు ఎన్నటి పాపిగా మారకూడదు. ఆ పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవాలి. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉందో చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు. అపోస్తులైన పౌలు 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్ఎస్సి పక్కనే ఉంటుంది, ఎఫ్ఎస్సి పక్కనే ఉంటుంది చూడండి. 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్న మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయముతోను. వినండి, ఇక్కడ ఏమన్నాడంటే, నేను లేని ఈ కాలమును కూడా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించండి. హల్లెలూయా. ఏంటంట, ఉన్నప్పుడే కాదు, సేవకులు ఉన్నప్పుడే కాదు. ఒక్కొక్కరు మేము నడికుల్లో ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే పిల్లలు ఆ తల్లి బిడ్డ అందరూ టీవీ చూస్తూ ఉంటారు. రావడంతో నేను ఆ ఇంట్లో గట్ట అడుగు పెట్టంగా నన్ను చూస్తారు. టీవీ అప్పుడు పాస్టర్ గారు వచ్చాడు అంటారు. అప్పుడు చదువుతారు, అప్పుడు పాస్టర్ గారు వచ్చారు. ఈ పని ఏందా మా పని అంటే, నేను కాదు పాస్టర్, ఈ పని ఈడే అంటే చూస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా ఏంటో అప్పుడు కాదు, ఆ పిల్లగాడితో పాటు కూర్చొని చూస్తూనే ఉంటుంది. మళ్ళా ఏంటమ్మా అంటే, నేను కాదండి వీడేనంటే అంటే. ప్రియ దేవుడు వీడు అంటే, సేవకులు అంటే భయం, కానీ దేవుడు అంటే భయం. అందుకే పౌలు అంటాడు, నన్ను చూసి కాదు భయపడాల్సింది, నేనున్నప్పుడు మాత్రమే మీరు రక్షణ కొనసాగించడం కాదు, నేను లేని సమయంలో కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని ఎరిగి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించాలి. కనుక జాగ్రత్తగా రక్షణ కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా, ప్రభు రాకడ బహు సమీపంగా మనం అనుకున్న 2020 సంవత్సరం నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకున్నాం. కానీ 2020 బాధపడని వ్యక్తి అంటే నేను ప్రపంచంలోనే, మన ఇండియాలో కాదు, దేశంలో కాదు, మురుగులో కాదు, ప్రపంచంలోనే. సరేలే 2020 ఏదో దాటిపోయిందిలే, కనీసం 2021 సంవత్సరం అయినా బాగుంటుందని అనుకుంటే మన దైవజనులు చెబుతున్నారు,
2020 సంవత్సరం కంటే 2021 సంవత్సరం మరి ఎక్కువగా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయండి. యుద్ధాలు, భయంకరమైన రోగాలు, సమస్యలు ఇవన్నీ వస్తాయంట. అంటే మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికమైన కీడు మానవులు కలగబోతుంది. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ ప్రభు రాకడ సూచన అన్నాడు కదండి. మనం ఎరుగుదాం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి ఒకసారి. శిష్యులు వచ్చి అయ్యా మీ రాకడ సూచనలు ఏంటి మాకు చెప్పవా అని ప్రభువు వారు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన చెప్పే మాట చూడండి ఒకసారి. ఏమంటాడు చూడండి. 24వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం చదువుతున్నాను. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులారా ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాకు చెప్పమనగా యేసు వారితో ఇట్లానేను చెప్పండి. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపుచ్చుదురు. మరియు మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారాలు గూర్చి విందురు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవే కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ భూకంపాలు జరుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభము. అప్పుడు ఏంటంట? ఇవన్నీ వేదనకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమను పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. చూసారా ఎన్ని జరుగుతున్నాయి? కరువులంట కదా. నేను 10 సంవత్సరం అంతా కరువే కదా. నిజంగా ఇంకోటి జనం మీదకి జనం అంట. ఇందాక మొత్తానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఏదో మొత్తానికి ప్రియ దేవుని బిడ్డలారా క్రిస్టియన్ గురించి మాట్లాడేసరికి మత కొల్లలో రేపుతా నిజంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రాలో. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువైపోతున్నారని చెప్పి హిందూయిజం ఎంతగానో అణచివేయాలని క్రైస్తవులను అణచివేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సపోర్టు వీళ్ళు నాయకులు కనుక దాన్ని రాజకీయంలోకి మార్చి ప్రియ దేవుని బిడ్డలారా మత కులాలను రేపాలని ఇదిగో ఆలోచిస్తూ ఉన్నారు నాయకులు. వాస్తవానికి మన భారతదేశంలో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉంటారో తెలిసిన ఎన్ని కులాలైనా ఎన్ని మతాలైనా అందరూ అన్నదమ్ములాగా ఉంటారు. ఎవరు మతం వాళ్ళే, ఎవరు కులం వాళ్ళే, అయినా అందరూ ఒకే రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్లాగా కలిసిమెలిసి ఉంటారు. అలాంటిది కొంతమంది నాయకులు ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో అధికారం కోసం ఇదిగో మత కల్లోలను రేపి ప్రజల్లో చుచ్చులు పెడతా ఉన్నారు. క్రైస్తవులు హిందువుల మధ్య గొడవలు పెట్టడానికి ఇదిగో మరి ముస్లిమ్స్ల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా యుద్ధం, జనం మీదకి జనం, దేశం మీదకి దేశం, ఇలా గొడవలకి లభిస్తూ అంటే ఇవన్నీ కూడా యుద్ధాలు జరగడానికి కారణం. అంతేకాదు చైనా అమెరికా మీదకి యుద్ధానికి లేవటానికి సిద్ధంగా ఉంది. అమెరికా కూడా ఇదిగో చైనా మీదకి యుద్ధానికి లేవటానికి సిద్ధంగా ఉంది. నిజంగా అగ్రరాజ్యాల కొరకు కొట్టుకులాట, భయంకరమైన రోగాలు, కరోనా పోయిందంటే కరోనా కంటే మించిన మనం వచ్చింది చెబుతున్న ఇవన్నీ కూడా ప్రభు రాకడ సూచనలు. నేడో రేపో యేసయ్య మన మధ్యకి రాబోతాం. అందుకే మనం పాడుకుంటాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. లోకమంతా రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, మనము యేసయ్య చెంత
చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. కనుక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఈ కడవరి దినాల్లో కరువులు, భూకంపాలు, ఇదిగో భయంకరమైన రోగాలు, జనం ఎదిగి జనము, దేశం ఎదిగి దేశము లేచి ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లోకి ఈ యొక్క ప్రపంచం అంతా వెళ్ళబోతారు. కనుక ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ జరుగుతుందంటే కారణం ప్రభు రాకడ సమీపంగా. మనం ఆయన ఎందుకు చేరే ఇదిగో సమయము ఆసనం అవుతా ఉంది. అయితే మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసునా? పరిశుద్ధమైన మందగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ఇదిగో సంఘముగా మనం ఉండాలి. ఆ పరిశుద్ధతను ఈనాడు చాలా మంది కోల్పోతా ఉన్నారు. సంఘం అంటే సంఘంలో ఒకళ్ళే రారు. ఒక పెద్ద ఆయన అంటాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే సంఘం అంటే మందిరం కాదు, సంఘం అంటే మనుషులు, అంటే విశ్వాసులు మీరే. కనుక అందరిని కలిపి అందరిలో కూడా ఎవరో ఒకళ్ళు, అందరూ ఉండరు కానీ ఎవరో ఒకరు అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఆ పరిశుద్ధతను కోల్పోతారు, ఆ పవిత్రతను కోల్పోతారు. వాడు క్రైస్తవుడైంది కూడా, యేసు రక్తములో కడగబడి కూడా, విశ్వాసయుడు కూడా, ఆత్మీయుడైంది కూడా, ఏమో అతడు ఒక పాపిగా బ్రతుకుతా ఉన్నాడు. ఈరోజు ఆ పాపానికి కారణం ఏంటి? ఈరోజు విషయాన్ని చెప్తాను. ఒక క్రైస్తవుడు పాపిగా మారబడడానికి కారణం ఏంటి? లోకంలో పాపులు ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, నరాతి చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళందరూ లోకంలో పాపులు. మరి క్రైస్తవులు పాపులు ఎవరు? ఈరోజు అదే నా అంశం. క్రైస్తవుడు యొక్క అంటే క్రైస్తవుల్లో పాపులు ఎవరు? కనుక క్రైస్తవుడు ఏ రీతిగా పాపం చేస్తాడు? దొంగతనం చేయడు క్రైస్తవుడు. చేస్తాడు. రక్షించబడినవాడు దొంగతనం చేయడు. కొనుక్కోవాల్సింది ఏది ఆశించుందని ఆకి మనకి తెలుసు. కనుక ఏది ఆశించదు కదా. వ్యభిచారం చేయడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదు. నీ భర్తకి, నీ భార్యకే నువ్వు కనుక ఆ భార్యకి నువ్వు భద్రురాలై ఉండాలి, లేదా భర్తకే నువ్వు భద్రురాలై ఉండాలి అని దేవుని వాక్యం. ఎందుకంటే నీ దేహం పైన అధికారం ఎవరికి ఉండాలి? నీ భర్తకు ఉండాలి, లేదా నీ భార్యకు ఉండాలి. అంతేగాని పొరుగు వారికి మాత్రం అవకాశం లేదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక వ్యభిచారానికి మాత్రం త్రోవే. కనుక విగ్రహాలను అయితే అసలు చేయదు. కావాలంటే ప్రాణమైన విడుదల కానీ రాజు మాత్రం వాడు కదా. కనుక ఇలాంటి అన్నింటి విషయాల్లో క్రైస్తవులు బాగానే ఉంటాయి. మరి అన్ని బాగానే ఉంది. మరి క్రైస్తవుడు పాపం చేయడానికి కారణం ఏంటి? క్రైస్తవుడు పాపిగా మారడానికి కారణాలు ఏంటి? ఏ రకంగా క్రైస్తవుడు పాపిగా మారుతున్నాడు అని అంటే 3 కారణాలు చెప్తాను. ఏంటి ఆ కారణాలంటే, 1, క్రైస్తవుడు పాపిగా మారడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి విషయం చెబుతున్నాను, దేవుని మాట వినకపోవడం. చెప్పండి, అదేనండి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరు అతిక్రమించారు? ఆదాము. కనుక దేవుడు ఏదోను వనంలో పన్నులు పెట్టి ఆ పన్నును తినబాకండి, ఆ పన్ను తినాలని మీరు నిశ్చయముగా చస్తారు అని ప్రభు చెబితే ఏదైతే తినొద్దన్నాడో ఆ పండు దగ్గరికి వెళ్ళి పండు తినేస్తాం. నిజమే. ఈనాడు క్రైస్తవ జీవితంలో మనము కూడా అంతేనండి. మనము కూడా ఆనాడు ఏదో వనంలో పన్ను పెట్టి తినొద్దు అంటే దాన్ని తిన్నారు. మనం ఇంట్లో టీవీ ఉంచుకొని చూడొద్దు అని దేవుని వాక్యం చెబుతున్నా అట్లా చదువుతున్నా. కనుక దేవుడి వాక్యం, దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని చేయాలి. ఇదిగో ఏదైతే చేయకూడదని ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేయకుండా మారాలి. కానీ నాడు క్రైస్తవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని బిడ్డలారా తన ఇష్టాన్ని చేస్తాడు. అందుకే మనిషి పాపిగా, క్రైస్తవుడైనా దేవుని దృష్టిలో ఎందుకు పాపి అవుతున్నాడంటే మాట వినట్లేదు కనుక. వినట్లా
మనం ఎన్ని వాక్యాలు వింటాము? ఆ వాక్యాల్లో కనీసం ఒక 5 నిమిషాల మాట అయినా, ఒక్క మాట అయినా ఈరోజు మాస్టర్ అయితే చెప్పాడు ఇలా బ్రతుకుదాం అని ఏ రోజు నిర్ణయం చేసుకుంటాం మనం. నేనే కాదు, నేను చిన్న సేవకుని, నేను చెప్పానని కాదు, కానీ గొప్ప గొప్ప సేవకులు వాక్యాలు వింటాను. కానీ వారు చెప్పినప్పుడు అబ్బాలే దైవజనుడు బాగా చెబుతున్న వాక్యం అంటాం, కానీ వాక్యాన్ని మాత్రం అనుసరించి నడవనే నడు. కోడి అంట, కోడి వెచ్చదానం కోసం పొయ్యిలోకి వెళ్ళి కూర్చొని ఆ బూడిదంతా మీద పోసుకుంటుందంట. వెచ్చదానం పొందేంతసేపు పొందిద్దంట. ఇంకా తర్వాత పొయ్యిలో నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఇదిలియంగానే దాని మీద చిన్న రవ్వ కూడా లేకుండా మొత్తం పోతుంది. అట్లాగే దేవుని వాక్యం చేత, దేవుని మందిరానికి వచ్చి వాక్యం చేత నింపబడి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుకొని అలా బ్రతుకాలని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ఇంకా బయటికి ఎలాగానే ఎదిరిస్తారు. ఎదిరిగానే విన్న వాక్యాలు వెళ్ళిపోతాయి. ఎవరైనా వచ్చి పాస్టర్ ఎలా చెప్పాడు వాక్యం అంటే, పాస్టర్ భలే చెప్పాడు. అదే ఏం చెప్పాడు? బైబిల్లోనే చెప్పాడు. అదేనమ్మా బైబిల్లోనే చెప్పాడు. ఏం చెప్పాడు? పాస్టర్ గారే వాక్యం చెప్పాడు, భలే చెప్పాడు వాక్యం అంటారే కానీ ఆ వాక్యం ఏంటో తెలియదు, మర్చిపోతారు. అన్నీ అప్పుడు గుర్తుంటాయి. ఏం గుర్తారు? అప్పుడు ఉంటాయి. ఎవరికో ఎప్పుడో ఇచ్చిన డబ్బులు అయితే గుర్తుంటాయి. అంతేకాదు ఎవరో ఏదో అన్న మాటలు గుర్తుంటాయి. కానీ ఇప్పుడే నా వాక్యం మాత్రం గుర్తున్నదే. ఈ 3 విషయాలు నేను చెబుతానుగా. వాక్యం అయిపోయిన తర్వాత మొదటి విషయం ఏం చెప్పాలంటే చెప్పగలవే చెప్తాను. అంటే మనలో కూడా ఉన్నారు. ఎవరంటే మాటను వినలేనివా, మాటను నిర్లక్ష్యపరిచేవా, మాటను పెడచెవును పెట్టేవా, మాటను అశ్రద్ధ చేసేవా. అదే టీవీలో ఇదిగో కరోనా వచ్చేసింది కనుక జాగ్రత్త, ఇంట్లోంచి బయటికి ఎలా బాగండి, శానిటైజర్ వేసుకుని మూతికి మాసులు కట్టుకోండి కనుక జాగ్రత్త అని అంటే మన ప్రాణ భయంతో వెంటనే బయటికి అడుగు పెడితే చాలు మూతికి మాస్కు, చేతికి శానిటైజర్ రాసుకుంటాం. అవి వింటాం, కానీ అవేమో అవి వింటాం ఎందుకంటే దేహాన్ని కాపాడుకోవడానికి, కానీ ఆత్మను కాపాడుకోవడానికి దేవుని మాట్లాడు. అందుకే మన జీవితాలు ఏమవుతాయో తెలుసునా? అపవిత్రమైన జీవితాలుగా మార్చబడతాయి. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే మాట వినడం శ్రేష్టం కదా. సౌలు అంటారు, సౌలుతో దైవజనుడైన సమూయేలు అంటాడు, సౌలా దేవునికి కావాల్సింది ఇదిగో దహన బలులు, ఇదిగో అర్పణలు కాదయ్యా, మాట వినడం శ్రేష్టం కదా. చూడండి సమూయేలు రాసిన గ్రంథం మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాము సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. కనపడింది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆయన సంతోషించున ఆలోచించుము. ఆ బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడయు శ్రేష్టము. హల్లెలూయా. కనుక మాట వినాలి. దేవుని పిల్లలైన మనం దేవుని మాటకు లోబడాలి. దేవుని పిల్లలైన మనం దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాలి. ఎంత విధేయత తెలుసా? ఈ సమూయేలు ఈ సౌలుని ఖండిస్తున్నాడంటే ఈ సమూయేలు దేవుని మాట ఎంతగా లోబడేవాడు తెలుసునా? వాళ్ళ అమ్మ పాలు విడిచిన వెంటనే దేవుని వదిలిపెట్టింది. సమూయేలు వదిలిపెట్టినప్పుడు ఆ సమూయేలు దేవుని సన్నిధిలో ఏది ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. చేస్తూ ఉన్న సమయంలో జరిగిన విషయం తెలిసిన రోజు రాత్రి దేవుని స్వరం సమూయేలు అని కేకలు వినపడగానే లిక్కిపడి లేచి ప్రయత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడా చెప్పు అంటే, ఏంటిదా చెప్పేది? ఎందుకు వచ్చావు నాయన? ఎందుకో పిలిచావుగా, ఏదో చెప్పు. రే నేను పిలవాలా?
ఇవాళ పిలిచినట్టు నీకు అనిపించిందో వెళ్ళి పడుకోపో అన్నాడు దైవజన్. సరేనండి, వచ్చి దేవుడి మందిరంలో పడుకున్నాడు. ఎవరు? సమూయేలు. మరలా కొద్దిసేపటికి మరలా స్వరం, సమూయేలు సమూయేలు అని పిలవగానే నిద్రపోతున్నాడు. ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకుంటూ వాళ్ళ సేవకుని దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టగా దైవజన్ తలుపు తీసి, ఎవర్రా? అయ్యా నేనేనయ్యా, ఏంటి పిలిచాడు? ఏంట్రా నైట్ ఈ గోలేంద్రా, నాకు నైట్ నిద్రపోని, నేనెప్పుడు పిలిచాను నిన్నంటే, కాదయ్యా పిలిచాను కదా, పిలిచావు కదా అంటే, నేను పిలవలేదురా. ఇదిగో ఇంకొకసారి ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభు నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆయన ఏదో చెబుతాడు అని చెప్పినప్పుడు ఇంకా సమయం లేదు పడుకున్నాను. అర్ధరాత్రి వేళ చిన్న వయసులో దైవజనుడు పిలిచాడని భయము విధేయత కలిగి పరిగెత్తుకుని చెప్పి లోబడినవాడు. ఆ రాత్రి దేవుడు మరలా పిలవదుగా, అయ్యా నీ దాసులను ఆలకిస్తున్నాను, సెలవిమ్ము అని అడగానే అప్పుడు దేవుడు చిన్న బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెబుతున్నాను, విధేయత చూపగలిగిన వారితోనే దేవుడు మాట్లాడతాడు. చాలామంది నీతో మాట్లాడి దేవుడు నాతో ఎందుకు మాట్లాడు, అన్నీ పనికిమాల ప్రశ్నలు. కానీ మాట వినగలిగిన వాడికైతే ఏదైనా చెబుతాను, కానీ మాట వినని వాడికి ఏదో చెబుతారు చెప్పరు. అట్లాగే నీవు దేవుడి మాటకు లోపడగలిగితే, దేవుడి మాటకు విధేయత చూపగలిగితే దేవుడు నీతో మాట్లాడు. విధేయత అనేది నీలోకి వచ్చినప్పుడు, దేవుడి మాటకు విధేయత చూపినప్పుడు నీవు పరిశుద్ధురాలుగా పవిత్రాలుగా మార్చవాలి. కనుక వాక్యాలు వింటూ గొప్ప కాదు, ఈ మాటను విన్నా మనం అనుసరించి నడవాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, వింటూ గొప్ప విషయం కాదు, వింటూ వలన మనం పరలోకం వెళ్తాం అనుకోవడం మన భ్రమ. ఏదో విన్న మాటలు బట్టి మనం నడవాలి. దేవుడి వాక్యానికి మనం లోబడుతూ ఉండాలి. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నా. అందుచేత సమస్త కల్ముషమును వెర్రబీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు, వినండి ఏంటంట, లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును ఎలా వినాలంట? సాత్వికముతో అంగీకరించుడి. 22వ వచనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారినై నుండుడి. అర్థమవుతుందా? ఏదంట? వినుచున్నవారు మాత్రమే కాక వాక్య ప్రకారముగా నడిచేవారమై, అప్పుడు మనం పవిత్రులు. కీర్తనకారుడు అంటాయి కదా, కీర్తన 119 కీర్తన 10 వచ్చినట్టు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభు అంటే, మనలో వాక్యం ఉన్నంత కాలం మనం ఎవరో తెలుసిన, దేవుడి వాక్యానికి విధేయత చూపినంత కాలం, దేవుడి వాక్యానికి లోబడినంత కాలం, దేవుడి వాక్యం ప్రకారంగా బ్రతికినంత కాలం మనం పవిత్రులము పరిశుద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుడి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ అంటాడు కదా, కాలము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యమును వినువారు ఇందులో రాయబడిన సంగతులను ఇందులో విని గైకొను వాడు ధన్యుడు. కనుక చదవాలి, వినాలి, అనుసరించాలి. వీళ్ళు ధన్యులు. కారణం ఏంటో తెలుసునా? వీళ్ళు పరిశుద్ధులై రేపు దేవుని రాజ్యంలో నిలబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినని వారు వాళ్ళందరూ ఎవరో తెలుసునా? పాపులు. ఎవరు చెప్పండి? క్రైస్తవుడే కానీ మాట వినేవాడు పరలోకం ఉంటుందా? ఉండనే ఉంటుంది. ఎవరు వచ్చాడు? ఎవరు వస్తుంది? అయ్యా నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ధర్మశాస్త్రం తెలుసు అన్నాడు. చిన్నప్పటి నుంచి నేను వాటిని అనుసరిస్తున్నానయ్యా, కనుక నేను అటైతే పరలోక రాజ్యానికి వారసులే కదా అన్నాడు. ఎవరైనా మీలో కొద్దిగా ఉంది, ఈ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు. దానికి మాత్రం ఒప్పుకోవాలి. నాకు పరలోకం లేకపోయినా పర్వాలేదు, నాకు ఆస్తి కావాలి.
అనుకునే ఆస్తి కోసం పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన సినిమాల కోసం పరలోకానికి వెళ్ళిపోతున్నాం. మన యొక్క ఇదిగో సరదాల కోసం, సంతోషం కోసం, ఇదిగో మొక్కువాటాల కోసం మనము దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని మాట ఏదైతే సెలవిచ్చాడో అది వినక లాభం కోసం, దేనికోసం? లాభం కోసం, ధనాపేక్ష కోసం, మనుషుల ఆ గౌరవం కోసం, ప్రేమల కోసం ఈరోజు మన జీవితాలలో మనం చేస్తున్నది ఏంటో తెలుసున్న దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాం. కనుక దేవుని మాటకు లోబడుగా, దేవుని మాటకు విధేయత చూపుగా దేవుని రాజ్యానికి వారసులవుతాం. ఎవరయ్యా ఆ చిన్న మందులో ఉన్న ఇదిగో ఎవరికి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు అంటే మాట వినేవారికి. ఎవరికి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, మాట విన్నావా నీ జీవితం ధన్యం, పరలోకం ఖాయం. ఒకవేళ మాట వినలేదు అంటే నీ జీవితంలో ఇంకా పరలోకంలో అడుగు పెట్టే స్థానం నీకు లేనే లేదు. కనుక మాట విందాం. అదే రీతిగా రెండో విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు పాపుడు? క్రైస్తవుడు ఏ రీతిగా పాపంగా మార్చబడుతున్నాడు, పాపిగా మార్చబడుతున్నాడంటే, ఒకటి మాట వినక పాపిగా మార్చబడుతున్నాడు. రెండోది ప్రార్థన చేయక. ఏం చేయక? నిజం చేయట్లా ప్రార్థన. దావీదు ఉన్నాడు, తెలుసుగా దావీదు సాయంకాల సమయంలో ప్రార్థన చేశాను. ఎవరిది? దావీదు అంటాడు కదా, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున మేము యెహోవాకు మొరపెట్టుదును అంటాడు దావీదు. మరి అట్టి అనుభవం కలిగిన దావీదు సాయంకాలం ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన మానేశాడండి. ఏం మానేశాడు? ప్రార్థన మానేశాడు. ఏమైంది? ప్రార్థన మానితే ఏమైందంటే, ప్రార్థన మానేసి మేడ మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూచి ఆమెను మోగించి ఆమెతో పాపం చేశాడు. దావీదు అంటే దేవునికి ఎంత ఇష్టానుసారుడు. కానీ చూడండి తన జీవితంలో కనుక ప్రార్థన మానేసి వలన పాపం తనను ఆకట్టుకుంది. ప్రార్థన మానేసి వలన ఏదో పాపము తనలోకి వచ్చింది. ఇదొక ఎత్తు అయితే, కొంతమంది జనాలు వచ్చి అయ్యా దైవజనుడా మా కోసం ప్రార్థన చేయడం మాత్రం మానవద్దు అని అంటే దైవజనుడు అంటాడు, నీ నిమిత్తమై నేను ప్రార్థన చేయటం మానితే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడని అంటాడు. ఏం చేసిన వాడంట? దేవుడి దృష్టికి నేను పాపం చేసిన వాడు. ఎవరు? సమయంలో ప్రవక్త. అంతేకాదు ఎవరి కోసం? జనుల కోసం ప్రార్థన చేయడం మానేస్తే పాపిగా మారుతాడు. క్రైస్తవుడు రాదు, మనం క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, యేసు రక్తంలో కడగబడిన వారమే. కానీ ప్రార్థన మానేయటం వల్ల దేవుడి దృష్టికి మనం పాపులుగా మార్చుకోవాలి. చాలామంది ఏమైందిలే, ఉద్యోగం చేసి వచ్చారు, బాగా అలసిపోయారు, అన్నం తినేసి మొరబెట్టి నిద్రపోదాం అనుకుంటారు. చాలామంది అట్లా అనుకుంటారు. అంటే ఎంతో మాటలు స్నానం చేయటం మానరు, కానీ ప్రార్థన మాత్రం మానేస్తారు. చూడండి, తినటం మానైతే ఒళ్ళు సహకరించదు, స్నానం చేయటం మానైతే ఇంట్లో వాళ్ళు సహకరించదు. అదవుతుందా? ఇంకేముంది? ఇంకా ఆ రెండు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. చేసిన తర్వాత ప్రార్థన మాత్రం దేవుడే ప్రభానికి స్తోత్రం. నాకు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, నిద్రపోతున్నా ఏ దెయ్యం నా మీదకి రాకుండా చూడు ప్రభు అంటాం, మనం పొందుకుంటాం కదా. నేను చెబుతున్నాను, మన జీవితం ఎలాంటిగా అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ దేవుడు మనం కాపాడుతాడేమో, కానీ ప్రార్థన మానేస్తే అది పాపం అవుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎన్ని పర్యాయాలు నువ్వు దేవుని పాదాల చేత ప్రార్థించడం మానేసే గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన చేయడం మానేస్తే ఎదుగు మనం దేవుడి దృష్టికి పాపుడుగా మారుతాం. నువ్వు ప్రార్థించవలసిన ఎన్ని అంశాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడివి, ఒక క్రైస్తవురాలివి కనుక ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి. నీ ఎదుట నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు రక్షణ కొరకు మొరపెట్టాలి. ఇది అనేకులు శ్రమలో, కష్టాలు, బాధలు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేకాదు అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం.
మన ఇంటి పక్కన కరోనా వస్తే మనం ప్రశాంతంగా ఉంటామా? ఉందాం. అందుకని వాళ్ళకి ఏ రోగం రాకుండా మనమే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అంతేకాదు అధికారులు వాళ్ళు సరిగ్గా లేరనుకోండి, అది పరిపాలన సరిగ్గా లేకపోతే వాళ్ళు మనలే కాపాడతారు. అందుకని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు బార్డర్లో చాలా మంది సైన్యం ఏదో దేశాన్ని కాపాడుతున్నారు ప్రాణాలు తెగించి, కనుక వాళ్ళ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంతేకాదు నీవు రక్షించబడ్డావు, నీతో పాటు నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు, ఎదుగో మనం ఉంటున్న ఎదుగో ఆ యొక్క లొకాలిటీలో ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలరా ఆ యొక్క కాలనీలో వారి కోసం ప్రార్థన చేయాలి. అయ్యా నాకు ఒక్కదానికి రక్షణ ఇచ్చావు, నాకు ఒక్కడికే రక్షణ ఇచ్చావు. నేనే కాదయ్యా, నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి, నా ఇంటి వారు రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలని వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ అన్ని ప్రార్థనలు మానేసి మనం అనే మాట ఏంటంటే స్తోత్రం 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 నా కాళ్ళు మాత్రం అయిపోయింది. ప్రభా అంటారు, ఏసయా స్తోత్రం అంటూ ఆవలింటో నిద్రపోతాయి. కనుక ఇలాంటి ప్రార్థనలు నేను పరలోకించాను నిజమే. అందుకే చూడండి ఒకసారి, ఒక్క మాట మీరు బయట అందరూ చూడండి ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. ఆ మాట 36వ వచనం చదువుతాం ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుంచి చదువుకున్నాం. మీ హృదయములు ఒకవేళ పిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున ఏమంటాడు? ఆ దినం, ఏ దినం చూడండి చదవనా, ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్లుగా మీ మీదకి రాకుండా మీ విషయము జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లుగా వినండి. ఏంటంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని చెబుతున్నాడు. ఎల్లప్పుడూ చేయాలంట. ఏదో కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏదో శ్రమ వచ్చినప్పుడు కాదండి. ప్రియా దేవుడి బిడ్డలారా, ఏదో ఇలాంటి వాక్యాలు ప్రార్థన చేయాలని దైవజనుడు హెచ్చరించిన ఒక్క వారం ప్రార్థన చేయటం కాదు. చాలామంది వేసేయ ఇదిగో ఈ వారం అంతా ప్రార్థన చేస్తా, లేదా ఈ నెలంతా ప్రార్థన చేస్తా అనుకోవడం కాదు. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడు అంటే అప్పుడప్పుడు అని కాదు, ఒకప్పుడు అని కాదు. ఎల్లప్పుడూ అంటే నేను బ్రతుకు దినములన్నిట నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెడతాను, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎదుట మనం నిలబడాలి. హల్లెలూయా. మనం ఒకసారి ఆ సూర్యుని ఎదుటికి నిలబడాలి. ఆ సూర్యుడు ఎక్కడ ఉన్నది? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఇక్కడ నిలబడి ఆ సూర్యుడు వెలుతురులో నిలబడితే ఉండగలుగుతాము? ఒక గంట ఉంటావేమో, లేదా 2 గంటలు ఉంటావేమో. ఆ పైన ఉండనే మనం ఎందుకో తెలుసా? ఆ వేడిని తట్టుకోలేదు. కానీ మన గొప్ప ఎవరో తెలుసురా? మన యేసయ్య కోటి సూర్యుల కాంతినిచ్చే తేజమైనా. ఎవరైనా కోటి సూర్యులని ఒక సూర్యుడి కాంతికే మనం దానికి వెళ్ళి చూడలేదు. అలాంటిది కోటి సూర్యుల కాంతి అంటే ఇంకెంత ఎక్కువగా ఉంటుందో చూడండి. అలాగే ఆయనలాగా మనం వెలుగుతూ ఉంటే ఆయన లేనమైపోతాం. అలా కాకుండా మనంగా ఉండి ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఆయన ఎదుట మనం నిలవనే. ఆయన ఎదుట ఉండాలి అంటే మనము కూడా వెలగాలి. ఒకరోజు యేసు ప్రభువు ఏకాంతంగా ప్రార్థన చేస్తూ అలా ఆయన కిందకి ఆయన అలా శిష్యుల వైపు చూడగానే యేసయ్య ముఖం ప్రకాశించిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, మనం ఎరుగుదుము. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ఆ ప్రియ దేవుడు సినాయి కొండ పైన ప్రార్థన చేసి ఆయన కిందకు వస్తే యెహోషువ, అహరోను వీళ్ళెవ్వరూ కూడా ఆయన ముఖం చూడలేక, మోషే నీ ముఖాన్ని ముసుగు వేసుకో, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అంటారు. ఎందుకంటే ప్రార్థన చేస్తే మన ముఖాలు మండించబడతాయి, మన ముఖాలు ప్రకాశిస్తాయి. ప్రకాశిస్తాయి. అందుకే
ఇంకో గొప్ప దైవజనుడు ఉన్నాడు. మోకాలు నల్లబడితే మొఖం తెల్లబడితే అదవుతుంది. అది ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన మొఖాలు మసిబొగ్గులాగా తయారవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మనం గాఢంగా యాక్టివ్గా నిద్రపోతున్నాం అని అర్థం. అర్థమవుతుందా? అదే అంటాడు ఇక్కడ, తిండి వలన మత్తు వలన అంటే నిద్రపోతు. తిండి వల్ల అబ్బో తిన్నా ఇంకేం ప్రార్థన చేస్తాం, అందుకే ప్రభు మన కడుపులు కాల్చేది. ఈ కడుపు నిండితే మనం దేవుడు మాట తిన్నాం, అందుకే కడుపు కాలుతాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మొంపు వచ్చిందంటే ఇంక ప్రార్థన లేదు, ఏం లేదు కదా. ఒకవేళ బాధలు ఎన్నో ప్రార్థన రావాలంటే ఏడ పాస్ గారు తాగుబోతులు చచ్చినట్టు అలాంటి పాడుతున్నారు. ఏడ పాస్ట్ గారు ఇంట్లో ఒకటే ఇబ్బందులు పాస్ట్ గారు, అందుకే ఆ ప్రార్థన కూడా కుదరట్లేదు రావడానికి అంటారు. నేను అంటాను, నేను చెబుతున్నా అంటే తిండి తినొద్దు అని అంటలేదు, కానీ తిండి తిన్నా నీ జీవితంలో కష్టాలు ఉన్నా నువ్వు ఒకవేళ నిద్రపోతూ నిద్ర అవస్థలో నువ్వు ఉన్నా భయము కలిగి దేవుని పాదాల చెంత ప్రార్థించేవాడు నిజమండి. మన జీవితంలో ప్రార్థన చేస్తే నీ ముఖం ప్రకాశిస్తుంది. దేవుని వెలుగులో నీవు నేలమైపోతావు. నాలో మీరును మీలో నేను నిలిచి ఉండులాగునా అంటాడు కదా. అవునా కదా? కనుక నిలిచి ఉండులాగునా అంటే ఆయనలో నిలవాలి. మనం నిలవాలి అంటే మనకు కూడా ప్రకాశించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎవరు లేదో వాళ్ళ ముఖాలు ప్రకాశించాలి. ఆ రోజు అంటే ఇట్లాగే ఆరాధన జరుగుతుంటే వాక్యం వినే అందరూ వాక్యాలు అంటారు. అయితే ఒక యవనస్తుడు మా షెడ్డుగారు లాగా ఒక యవనస్తుడు కూర్చుని పాస్టర్ గారు అట్లా చూస్తూ ఉంటే పాస్టర్ గారు మొత్తం తెల్లగా ప్రకాశవంతంగా ఉన్నాడు. ప్రార్థన అంతా అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఒక మాట అడుగుతూ ఏమనుకోగా, ఏంటో చెప్తున్నా అయినా అంటే, ఏమి లేదయ్యా ఈ మొఖం పని ప్రకాశం ఉంది, ఏంటి దానికి రహస్యం ఉంది. అర్థమవుతుందా? ఏంటి రహస్యం అంటే ఏం లేదు నాయన, మొన్నదాకా ఉపవాసాలు ఉన్నా కదా, దేవుడి యొక్క వెలుగు నాలో అలా నిలిచి ఉంటుంది. కనుక దేవుడి యొక్క మహిమ నాలో అలా ప్రకాశిస్తుందయ్యా అంటే ఉపవాసాలు ఉంటే మొఖాలు ఎక్కడ మొఖాలన్నీ మసిబొగ్గులో తయారవుతాయి, కానీ మొఖాలు అలా ప్రకాశిస్తాయి. నిజం చెప్పు పాస్టర్ గారు అంటే, ఒరే నాయన అదే నిజంరా, నేను ఉపవాసం దేవుడు యొక్క వెలుగు నా పైన ప్రకాశిస్తున్నాను కాదు, మొఖానికి ఏదో రాస్తున్నావు, నువ్వు మొఖానికి ఏదో రాస్తున్నావు, నీ మొఖం అలా ప్రకాశించడానికి కారణం ఏంటో చెప్పురా అంటే చెప్పండి పాస్టర్ గారు అంటే అయ్యా నేను ఏమి రాయట్లేదు అంటే, కాదు నువ్వు చదువుతావా, నువ్వు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అనిపిస్తుంది. సరే ఉందరా ఒక రహస్యం అన్నాడు, ఒక రహస్యం ఉందరా అన్నాడు. అది నాకు అదే కావాలి, చెప్పండి పాస్టర్ గారు, సుఖ నేను నల్లగున్నాను, అందరూ నన్ను చదవడం అంటున్నాను, చెప్పండి పాస్టర్ గారు అంటే. సరే చెబుతా, రాసుకో, ఇల్లు జాగ్రత్తగా అనుసరించి అంటాడు. సరే పాస్టర్ గారు అన్నాడు. ఏమి లేదు, పొయ్యి కట్లు పొయ్యి ఉంటుంది కదా, ఆ ఉంటుంది పాస్టర్, దాంట్లో బొగ్గులది శుభ్రంగా నూరి దాని పౌడర్ లాగా రాసుకొని దాంట్లో కొంచెం నీరు పోసి దాన్ని మొత్తగా చేయి. ఉదయం సాయంకాలం స్నానం చేసిన తర్వాత రాసుకొని తెల్లారంతా వండుకో. అలా తెల్లారు లేచి మళ్ళీ స్నానం చేయి, అప్పుడు నీ ముఖం ప్రకాశించింది. అట్లా 4 రోజులు చేయాలి. సరే పాస్టర్ గారు భలే మంచి చిట్కా చెప్పారు, కానీ ఇక్కడ నుంచి నేను నీ మొహలాగా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళింది కాంచి బొగ్గులు తీయటం రోజు వాళ్ళ అమ్మ వీటుతారా ఎందుకురా బొగ్గులని, దీంతో పనులు ఎదురు చూస్తూ వాళ్ళ తర్వాత అంటాడు. సరే బొగ్గులు తీసి రోజు చూసుకోవడం, ముద్దలాగా చేసుకోవడం, 5 పేస్ట్లాగా చేసుకోవడం, మొక్కలు రాసుకోవడం, రాత్రి అంతా ముడుకోవడం, తెల్లారు లేచి మనం స్నానం చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏంట్రా ఏంటి నీ మొక్కలు మార్పు ఏంట్రా అంటే ఈడనుకుంటున్నాడు, నా మొక్కలు తిరిగిపోతున్నా ఉంటుంది అనుకొని ఆ మార్పు ఉంది ఎన్ని అనుకున్నా ఆకు చెబుతా ఇంకా 4 రోజులు ఉంది పూర్తిగా మార్పు అవుతున్నాడు. సరేనని 4 రోజులు అలా చేసి అద్దం ముందుకు వెళ్తే ఆ కళ్ళు ఆ పళ్ళు తప్ప కోపం వచ్చింది. ఫాస్ట్గా నేను ఇంత మోసం చేస్తాడా, అసలు నేను చెప్పింది ఏంటి, అసలుకే నలుపు అనుకుని ఇంకా కాకి కలుపు చేశాను నన్ను, ఆ ఫాస్ట్గా నలుపు తెలవాలని ప్రార్థన వచ్చింది.
వచ్చి రాత్రి ఎప్పుడైతే అని ఆవేశాన్ని ఆపుకున్నాడు. అయిపోయిన తర్వాత ఏ ఫస్ట్ నువ్వు చేసిన పని చూడు, నువ్వు చెప్పినట్టు ఏంటి, నా మొక్క ఇంకా నలిపోయిపోయింది, అసలు నా మొక్క పగలు కూడా కాడరాని మొక్కగా మారిపోయింది పాస్టర్ గారు అంటుంటే, ఏం చేసావురా అంటే, ఏం చేసింది పాస్టర్, నువ్వు చెప్పావుగా ఆ బూడిద తీసుకొని మొక్కను రాసుకోమన్నావు, రోజు అలా రాసుకుంటా ఉన్నారు. వారం రోజుల తర్వాత వారం అయిన తర్వాత నీ మొక్కు కడుక్కో, అద్దులో చూసుకో అంటే, తర్వాత నువ్వు చూసుకుంటే నా మొక్కు నాకే కాన్ రావట్లేదు పాస్టర్ అని. అరే బుద్ధి తక్కువడా, అరే పనికి మానవాడా, ఎవరైనా బూడిద రాసుకుంటే మొక్కు తెల్లగైతే ఏదైనా నలిపే కానీ తలుపు కాదు కదరా. నా మొక్కు అట్లా ప్రకాశిస్తుందంటే అది కేవలం ప్రార్థన వల్లే కానీ ఇలాంటి వల్ల కాదు. అయినా సేవకులు మేము పౌడర్లు లేదా ఈ పేరాలవులు ఇవన్నీ రాస్తామంటారా అని చెప్పి వాళ్ళు నేర్చి పంపించాడు అక్కడి నుంచి. నిజమే, మనం చాలామంది మొఖాలు ప్రకాశించడానికి ఆ లౌలీలు ఈ లౌలీలు రాస్తూ ఉంటారు. సరే శుభ్రానికి రాసుకుంటే లేదు కానీ తెల్లకి రావాలని రాస్తూ ఉంటారు. ప్రియా దేవుడు మా ఊళ్ళో ఉన్నారు, కాకి నలుపులు కూడా తెల్లగా మారిపోతున్నారు. కానీ ఆ రహస్యం ఏంటంటే ఒక ట్యూబు, ఆ ట్యూబు రాస్తే ప్రియ దేవుడు బొప్పాయి చూడండి, బొప్పాయి నల్లా కందిపోయి అక్కడ ఒక మచ్చలాగా ఉంటుంది, ఎండకెళ్తే అలా మచ్చలు పడిపోతుంది మొక్క మీద. అసలు ఇంత రోతలు మనం ఏదైనా దేవుడు మనకి ఇచ్చిన అన్నం కాదు, ఎందుకంటే ఎక్కువగా మనం ఏమి చేయాల్సిన పని లేదు. అర్థమవుతుంది మీకు విషయం తెలుసలేదు. ఒక ఆయన పేరు సునీలో ఎవరు ఉన్నారు, మొత్తానికి సునీలో యాక్టర్ వాళ్ళు, మొత్తానికి సినీ యాక్టర్లు అందరూ కూడా ఈ మేకప్ల వల్ల వారి శరీరం స్కిన్ క్యాన్సర్ వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది తెలియక మనం ఏం చేస్తామంటే వారిలాగా మనం అందాన్ని బయట వేయాలని మనం ఏదేదో రాస్తా ఉంటాం. అర్థమవుతుంది. ఒక మాట చెప్తున్నా, ఒక పెద్ద మనిషి అంటాడు, 8 తోలు తీసి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదంట. దావిరామా ఎవరామేమా అన్నాడు. కనుక ఎరుకు తోల తీసి ఏడాది ఉతికిన అంటే నలుపుదంతా తెలుపు కావాలి. మరి నలుపు నలిపే తెలుపు తెలిపే. ఏదైనా అందరూ దేవుని చేత చేయబడిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే నలుపు తెలుపు యొక్క సమస్య కాదు, కానీ ఈరోజు మనము దేవుడితో లీనమైపోవాలి, రేపు ఆయనతో కూడా మనం జీవించాలి అంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే మన ప్రార్థన పనులు. నిజంగా మన రాజులైనను మంత్రులైనను దినములకు 3 మార్లు ప్రార్థన చేస్తే మనం ఏ రాజులు కాకపోయినా ఏ మంత్రులు కాకపోయినా ముఖ్యమంత్రులు అన్నట్టు ఫీల్ అయిపోయి ఒక్కరోజు ప్రార్థన చేయడానికి ఆ అవస్థ పడుతూ ఉంటాం. కానీ మన జీవితాలు మేలా జరుగుతుంది చెప్పాలి. దేవుని వాక్యం అంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెనుక కలిగి నేను అంటున్నాను, మన జీవితంలో ఏ మేలు జరగాలన్నా ప్రార్థన. ప్రార్థన అంటే ఏం లేదండి, మన తండ్రి ఉన్నాడు కన్న తండ్రి, పిల్లలు కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్లుగా మన పరలోకమున్న తండ్రి దగ్గరికి వెళ్ళి మన అవసరాలు చెప్పుకోవడం. ఒకవేళ ఈ తల్లిదండ్రులు వాళ్ళు మనకు సహాయం చేయకపోవచ్చేమో, కానీ మన పరలోకమున్న తండ్రి ఉన్నాడే, ఆయన మాత్రం నిశ్చయముగా మనందరికీ సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. కనుక మనం అడగాలి, అడగకపోతే అవసరాలు తెలిసిపడతాయి, అడగకపోతే సమస్యలు అలా చేయిస్తాం. దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే మన జీవితాలు ఆశీర్వాదాలు వస్తాయి చెప్పండి. అందుకని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం ఒక అందుకు మేలే. ఏంటి ఆ మేలు అంటే, నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవుతావు, దేవుని రాజ్యంలో నిలుస్తావు, పరిశుద్ధురాలుగా మార్చబడతావు. హల్లెలూయా. చివరి మాట ఏంటంటే, ప్రియా దేవుని దగ్గర దురాశ. ఏం ఆశ? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతుంటే అక్కడ అంటాడు, దురాశ గర్భం ధరించి పాపములు కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కలుగు అంటాడు. అంటే మనిషికి, క్రైస్తవుడికి పాపం రావడానికి కారణం ఏంటంటే దురాశ. ఏమాశ? అవ్వ ఆదాం ఏమంటారో తెలుసిన? అవ్వ సాతానుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏందవ్వా పండు తినవచ్చు కానీ సాతాను అంటే దేవుడు చెప్పాడు ఆ పండు తినకూడదని. ఎందుకని? ఆ పండు తినాలా చచ్చిపోతారంట అని అంటే సాతాను అంటే మీరు సావనే సావరు, పైగా మీరు దేవదూతులు అవుతారు. ఏమవుతారు? దేవదూతులు అవుతారు. మీరు దేవదూతులు అవటం దేవుడికి ఇష్టం లేదు.
అందుకే మిమ్మల్ని పండు కోసుకుని తినమని ఇదిగో తినొద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఏంటంటే అవునా, నేను దేవదూతలు అవటం ఇష్టం లేదా అని చెప్పి ప్రియ దేవుడికి వెళ్ళారా కనుక ఆ పండును కోసుకుని తిను. ఎందుకంటే మేము ఆ పండు తింటే మేము కూడా ఆయన దేవుడు అవుతాడు, నేను దేవతలు అవుతానని ఫీల్ అయిపోయిందా. ఆశ ఉండొచ్చు కానీ దురాశ అనుకోండి. పెద్దలు అంటారు కానీ దురాశ దుఃఖానికి చేటు అని. మన జీవితంలో దురాశ ఉంటే ఎప్పటికైనా నష్టం, ఎప్పటికైనా నష్టం. అందుకని దురాశ అనేది మనకు ఉండకూడదు, ఉండనే ఉండకూడదు. క్రైస్తవులు అలాంటి దురాశకు ఎప్పుడు లోను రాకూడదు. ఏదో వస్తుందని, ఏదో జరుగుతుందని, ఎవరో ఏదో చేస్తారని ఆశించి దురాశ అత్యాశ కలిగి మన జీవితాల్లో శాపగ్రస్తులు ఎప్పుడు మారకూడదు. కనుక మనకున్న దాంతో మనం తృప్తిపడదు, మనకు లేని దాని గురించి మనం ఎప్పుడు ఆశపడదు. అర్థమవుతుంది? లేని దాని కొరకు మనం ఎప్పుడు ఆశపడదు, ఉన్న దాంతో మనం తృప్తిపడదు. అవునంటారు, నేను ఏ స్థితిలో ఉన్నాను నేను సంతృప్తి కలిగి ఉంటాను. నేను లేమిలో ఉండటం నేను ఎరుగుతాను, ఎదుగు నేను ఐశ్వర్యవంతుడిగా ఉండటం నేను ఎరుగుతాను. నేను కలిమిలోను లేమిలోను ఉన్నాను, కానీ ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నానని. అర్థమవుతుందా? మనకి ఈరోజు తినడానికి కనీసం మామిడికాయ పచ్చడే దొరికింది. దేవా ఈ మామిడికాయ పచ్చడి ఇచ్చినందుకే నీకు స్తోత్రం అని అనుకోవాలి. కానీ పక్కన మాంసంలో కోరదు ఏంటంటే ఆ మాంసంలో తినాలని మనం ఎప్పుడు ఆశపడుకోం. అర్థమవుతుందా? అది దురాశ మనకుంది. ఈరోజు తినడానికి నువ్వు బిర్యానీ వండుకున్నావు, కానీ లేనోళ్ళు చూసి నీవు అంటే లేనోళ్ళు చూసి ఎప్పుడు నువ్వు కించపరచకూడదు. నాకుందని గర్వించకూడదు, ఎప్పుడు కూడా ఉందని ఎప్పుడు అతిశయించకూడదు, లేదని ఎప్పుడు బాధపడకూడదు. ఏ స్థితి దేవుడు మనకి ఇచ్చిన ఆ స్థితిలో మనం సంతృప్తిగా ఉన్నప్పుడే మనం దేవుడికి సన్నిహితులుగా ఉంటాం. అలా లేనప్పుడు ఏమవుతుందో తెలిసిన దేవుడికి దూరం ఏమైపోతాం. దావీదు ఏమంటాడో తెలిసిన దావీదు అనే మాట, అయ్యా నేను నాకు సమృద్ధిగా అందించేవాడికయ్యా నేను నీకు దూరం అయిపోతాను. అట్లా నన్ను నువ్వు దరిద్రుడిగా చేసేవాడికయ్యా నేను నీకు దూషిస్తాను. అందుకని యేసయ్యా ఇదిగో నాకు తగు మాత్రము, నాకు ఎంత కావాలో అంత ఇవ్వు, నాకు ఎంత కావాలో ఇదిగో నాకు ఏ రోజుకి ఎంత కావాలో అంత దయచేయ ప్రభు, ఎక్కువ మాత్రం నాకు ఇవ్వద్దయ్యా అని దేవుడి పాదాలు చేత ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి ఆ మాట చదువుకున్నా. సామెతల గ్రంథం 36 సొలొమోను చెప్పాడు ఈ మాట. 36 తీసారా? 9వ వచ్చింది చదవండి ఒకసారి. 9వ వచ్చింది 8-9 వచ్చిన వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు చూడండి ఏమన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను చూడండి ఏమన్నాడు, తగినంత ఆహారము నాకు అనుకునేపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నింపుకొని కడుపు నింపుకొని వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అందునేమో లేక పేదనై దొంగిలించి నా దేవుని నామమును దూషించునేమో. ప్రియ దేవుని బిడ్డలు ఏమంటాడు తెలుసా? ఇదయ్యా ఇదిగో నన్ను దరిద్రుడిగా చేయొద్దు, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయదు. ఎందుకని? నువ్వు నాకు ఎక్కువగా ఇస్తే నేను కడుపు నిండిన వాడినై నిన్ను యెహోవా ఎవడో అని అంటానేమో. లేదు, నా దరిద్రతను బట్టి ఒకవేళ నిన్ను ఏం చేస్తాను, నీ నామమును దూషిస్తాను. అయ్యా కనుక నాకు ఎంత కావాలో నాకు దయచేయి అన్నాడు లేదు ఇక్కడ. తగినంత అయ్యా, తగినంత నాకు, నా భర్తకి, నా పిల్లలకి, నాకు, నా భార్యకు, నా కుటుంబానికి అయ్యా ఎంత కావాలంత అయ్యా దేవుడు విడిగారు. ఇది సంతృప్తి కలిగి ఉండే మనసు. ఒకవేళ ప్రియా దేవుడు బిడ్డలని జీవితంలో ఎక్కువగా కలిగి దురాశ కలిగి బ్రతికావంటే ఆ దురాశను నువ్వు అన్ని సంపాదించుకుంటావు, కానీ దేవుడు దూరం ఉంటావు. దయచేసి
క్రైస్తవులుగా మనం పరిశుద్ధి కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? ఈనాడు చాలామంది అప్పు సొప్పు తెచ్చి ఇదిగో పక్కలాగా మేము కూడా బిల్డింగ్ కట్టాలని చెప్పి అప్పులు తెచ్చి బిల్డింగ్ కడతారు. కానీ అప్పులు తీర్చలేక మరి అదే బిల్డింగ్ అన్నారు. అంతమంది దురాశ కలిగి పక్కనోళ్ళు చూసి కదా. చాలామంది వాళ్ళకి టీవీ ఉంది, వాళ్ళకి ఎల్ఈడి ఉంది, కనుక వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది. మాకు కూడా కావాలి. ఈయన సంపాదన ఎంత? కొద్దిగే. కానీ ఇదిగో అధికమైన అంటే వాళ్ళ సంపాదనని మించి ఖర్చును ఆలోచన చేస్తారు. అప్పో సొప్పు తీసుకొస్తారు. అప్పుడు తీర్చలేక ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది అయితే ఉరేసుకుని చచ్చిపోయేవారు. అందుకే పెద్దలు అన్నారు దురాశ దుఃఖానికి. అందుకే మనకి ఎప్పుడు దురాశ అనుకోవాలి. ఆ దురాశ గర్భం ధరించిందంటే పాపమే వచ్చేది అక్కడ. దయచేసి అందరూ కూడా ప్రభు పేరిట మనం చేసుకుని క్రైస్తవులు ఒక పాపిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట వెనకపోవటం, ప్రార్థన చేయకపోవటం, మూడోదిగా దురాశను కలిగి ఉండటం. ఇవి మన జీవితంలో తీసివేసుకొని ప్రభు దగ్గర ఒక తీర్మానం, ప్రభువా నా జీవితంలో నీ మాటకు లోబడతాను, నేను ఎల్లప్పుడూ నీ పాదాల చెంత ప్రార్థిస్తాను. అంతేకాదయ్యా నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నిన్ను మహిమపరుస్తాను ప్రభువా అని దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నువ్వు అలా బ్రతకగలిగితే నీలో దేవుడు ఏం చూస్తాను తెలిసిన పరిశుద్ధతను చూస్తాను. ఎందుకంటే పాప సంబంధమైన ఏది కూడా నేను ఉన్నది కనుక దేవుని దృష్టిలో నేను నీతిమంతురాలుగా తీర్చబడ. ఆనాడు నోవాహు తరములలో నోవాహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిపరుడు, నిందారహితుడుగా ఉన్నాడు. నీవు కూడా అలా ఉన్నట్లయితే నా దేవుడు నిశ్చయముగా నిన్న రాజ్యములు స్థిరపరచుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను ఆయన రాజ్యంలో నిలబెడతాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది. ఏమని చెప్పండి? ఏమనంటుంది? చిన్నమంద భయపడి ఆ తండ్రి నీకు రాజ్యం వరకు ఇష్టపడుతుంది. అంటే ఈరోజు చిన్న మందు, ఈ చిన్న మందుగా కూడి బహుశా రానున్న దినాల్లో పెద్దమైన మందుగా మారచ్చు. కానీ మందుగా మారిన పరిశుద్ధత అనేది మనం ఉంటే ఖచ్చితంగా రాజ్యం మనకి ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ఏమని? ఉడతైనను కళంకమైనను అలాంటిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైన సంఘంగా నా ఎదుట ఉండాలి. అందుకే వాక్యం చేత నేను స్నానం చేస్తున్నాను. ఈరోజు దేవుడి మాటలు ఎందుకు నీకు బోధించాడంటే నీవు పరిశుద్ధంగా ఉండాలని. వాక్యం చేత దేవుడు ఎందుకు హెచ్చరించాడంటే నీలో ఉన్న లోపాలను తీసివేసుకొని, నీలో ఉన్న అపవిత్రతను తీసివేసుకొని దేవుని దృష్టికి నువ్వు పవిత్రురాలువై పరిశుద్ధురాలువై దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలని దేవుని యొక్క ఆశ కనుక. కాబట్టి ఇక దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా బ్రతుకు. నా దేవుడు నిన్ను ఈ జీవితంలో అద్భుతమైన కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. ఉన్నతమైన రాజ్యం నీకు ఇచ్చునుగాక. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా ఫోకస్. ఈ ప్రత్యేకమైన సమయంలో శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు ఒక్కసారి మన జీవితంలో మనకి ఎత్తుకోవేసయ్యా. ఈరోజు చిన్న మంద భయపడుతున్నాను. ఆ మందులో ఉండే లక్షణం పరిశుద్ధమైనదయ్యా. మంద పరిశుద్ధమైనది, ఈ రాజ్యం కోరుకునే మంద ప్రభా. అయ్యా అలాగే మేము చిన్న మందగా అయ్యా నీ పిల్లలముగా నీ పాదాల చెంత మేము చేరి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మేము పరిశుద్ధంగా ఉండాలని, అయ్యా ఆ పరిశుద్ధత అయ్యా మేము కలిగి ఉండాలని మీరు మాకు బోధించాం. మాలో ఉన్న పవిత్ర అంతా తీసివేయి ప్రభా. మాలో ఉన్న దోషమంతా కడిగివేయి ప్రభా. మాలో ఉన్న పాపమంతా తీసివేయి ప్రభా. యేసయ్యా నీ మాటలు మేము ధృవీకరించి, నీ మాటలు మేము పెడ చెవులు పెట్టి మేము పాపం చేస్తున్నాం వెనుక దేవా. అయ్యా ఇదిగో ప్రార్థన చేయటం మానివేసి సోమరులమై ప్రభువా ఇదిగో నిద్ర అవస్థల్లో ఉండి అయ్యా ఇక విచారం వలన ప్రార్థన చేయక నేను పాపముగా చేయబడుతున్నాను ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించయ్యా. అంతేకాదు యేసయ్యా మా జీవితంలో పవిత్రత పరిశుద్ధి అయ్యా. అయ్యా 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 మాలో దురాశ రావడానికి కారణం ఏంటో తెలుసు అయ్యా. మా చూపే కారణం అయ్యా. ఆనాడు అవ్వ ఇదిగో ఆ పండును చూడబట్టే పాపం తనలోకి వచ్చిందయ్యా.
అంతే కదా, తన మనసు కంట్రోల్ లేదయ్యా. అయ్యా ఇదిగో మేము దేవదూతులు అయిపోతామని తన మనసులో అనుకుందయ్యా, అందుకే పండు కోసుకుని తిందయ్యా. అయ్యా అటు మనసు మాలో అతిశయించే మనసు మాలో ఉంటే, అయ్యా గర్వించే మనసు మాలో ఉంటే, దేవా అయ్యా అయ్యా ఇదిగో మాలో ఉన్న మనసును, అతిశయించే మనసును, దురాశ కలిగిన మనసును మా నుంచి తీసివే ప్రభా. అంతేకాదయ్యా యేసయ్యా యేసయ్యా అయ్యా నీ చిత్తానికి మేము అప్పగించుకోవాలయ్యా, అప్పగించుకోవాలి. మాకు మేలైన కీడైన అయ్యా మా జీవితంలో ఏదైనా నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కయ్యా. అయ్యా ఇదిగోనైనా అయ్యా 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 పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను సంతృప్తి కలిగి ఉంటానని. అవునయ్యా, సంతృప్తి కలిగి ఉండే మనసు అయ్యా, ఉన్నప్పుడు ఉందని లేనప్పుడు లేదని అయ్యా బాధపడి నేను దూషించేవారిగా కాక, మా బ్రతుకులు సరిదిద్దుకునేవారిగా, మా జీవితాలు సరి చేసుకునేవారిగా, అయ్యో నీ పాదాల చెంత మేము ప్రార్థించేవారిగా, అయ్యో ప్రభువా నీ మాట వినేవారిగా, అంతే